దేశంలో, రాష్ట్రంలో, కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సర్వీసులో 10 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన అధికారంలోకి వచ్చే ముందు 2014లో అధికారంలోకి వస్తే బీజేపీని ఓటేసి గెలిపిస్తే ఈ దేశంలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు దాదాపు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి, ఇవ్వలేదు. ఇవ్వకపోగా చాలా ఉద్యోగాలు తీసేయడానికి ఆయన విధానాలు కారణమైనవి. కనీసం ఖాళీ ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా యువకుల పట్ల, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ప్రియాంక గాంధీ గారు వచ్చి దాంట్లో మాట్లాడారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి అన్నారు. తక్షణం ఏడాది కాలంలో 2 లక్షల పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 16,000 మాత్రమే. ఒక 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది తప్ప కొత్తగా ఇవ్వలేదు. చాలామంది, లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వం మీద ఆశతోటి వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో ఉండి వాళ్ళు చదువుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకనే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి, అట్లాగే మీరు హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగం వచ్చేలోపు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అన్నారు, అది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉన్నటువంటి 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు మీరు హామీ ఇచ్చినట్టుగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నిరసిస్తే ఇవాళ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం కనుక స్పందించి ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది నిరుద్యోగ యూత్ ఓపిక నశించిపోతూ ఉంది. ప్రభుత్వాలు కనుక పరిష్కారం చేయకుండా, పట్టించుకోకుండా, ఉద్యోగాలు, ఉపాధి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే యూత్లోకి రాక తప్పదు, పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా రాక తప్పదని చెప్పేసి అలాంటి పరిస్థితి రాకముందే ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.